హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ ప్రియా, ప్రగతి కలిసి కాలినడకన తిరుపతి వెళ్ళాలని డిసైడ్ అయ్యి శ్రీవారు మెట్టి నుండి మా నడక మొదలు పెట్టాము. నేను ప్రగతి బాగానే స్టెప్స్ ఎక్కుతున్నాము, కానీ ప్రియా 100 స్టెప్స్ తర్వాత నుండి ఆయాసపడటం మొదలుపెట్టింది. నేను ప్రియాతో ఎందుకో బాగా ఆయాసపడుతున్నావు, ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఏమో అన్నాను. అది నన్ను తిట్టింది. అయినా సరే దానికోసం మేము కూడా కాస్త మెల్లగా నడుస్తూ అలా శ్రీవారి మెట్లన్నీ కంప్లీట్ చేసుకొని దర్శనం కంప్లీట్ చేశాము. దర్శనం అయ్యేప్పటికీ అది బాగా అలసిపోయి ఆయాసపడుతూ నాకు నీ పెయిన్స్గా ఉన్నాయి అంటూ చాలా బాధపడింది. దాంతో ప్రగతి ప్రియాని ఒక్కసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించాలి అనుకుంది. సరే అని చెప్పి ప్రియా, ప్రగతి ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ తనకి బాడీ కంపోజిషన్ టెస్ట్ చేసుకోమన్నారు. పనిలో పని ప్రగతి కూడా ప్రియాతో కలిసి టెస్ట్ చేయించుకుంది. వెంటనే రిపోర్ట్స్ వచ్చాయి. టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. డాక్టర్ రిపోర్ట్స్ చూసి, మిస్ ప్రియా, మీరు ఇలానే ఉంటే ఇంకా 2 ఇయర్స్లో నీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నారు. దాంతో ప్రియా, మరి ప్రగతి అంటే డాక్టర్ తను చాలా హెల్తీగా ఉంది అన్నారు. దాంతో ప్రియా కోపంగా, అదేంటి డాక్టర్, నేను ఇందాక రిపోర్ట్స్ చూసా, ఇద్దరిది సేమ్ హైట్ అండ్ వెయిట్ కదా, మరి నేను అన్హెల్తీగా ఉండి ప్రగతి హెల్తీగా ఉండడం ఏంటి అని ప్రియా అడిగింది. ఇద్దరిది ఒకటే వెయిట్ కానీ అనేలోపు ప్రియా, మీ ఫ్యామిలీ డాక్టర్తో నువ్వు ఇలా కావాలనే చెప్పించావు అంటూ రిపోర్ట్స్ తీసుకొని అక్కడి నుండి నా దగ్గరికి బయలుదేరి వచ్చింది. నేను రిపోర్ట్స్ చూసి, ప్రియా ఓన్లీ వెయిట్ మాత్రమే చూసుకునేలా అయితే మన రూమ్లోనే వెయింగ్ స్కేల్ ఉంది కదా, మరి బాడీ కంపోజిషన్ టెస్ట్ ఎందుకు అన్నా. అదేంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో తెలుసుకోవాలని కదా అన్నది. కాదు, అసలు బాడీ కంపోజిషన్ అంటే ఏంటో తెలుసా అని చెప్పడం మొదలుపెట్టా. బాడీ కంపోజిషన్ అంటే ఏమీ లేదు, మనం వెయింగ్ స్కేల్ మీద చూసుకుంటాం కదా, ఆ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది మన ఓవరాల్ బాడీ వెయిట్. కానీ మన బాడీ మొత్తంలో బోన్స్, వాటర్, ఫ్యాట్, మజిల్ అంటూ చాలా కలిగి ఉంటాయి. బాడీ కంపోజిషన్లో మన టోటల్ బాడీ వెయిట్ అనేది ఒక్కొక్కటిగా సపరేట్గా చేస్తూ, అంటే ఎంత వెయిట్ మీ మజిల్ మాస్ నుండి వచ్చింది, ఎంత వెయిట్ ఫ్యాట్ స్టోరేజ్ నుంచి వచ్చింది, ఎంత వెయిట్ బోన్ స్ట్రక్చర్ నుంచి వచ్చింది అంటూ విడివిడిగా తెలిపేది బాడీ కంపోజిషన్. సో మీ రిపోర్ట్స్లోని బాడీ వెయిట్లో 30% ఫ్యాట్ వెయిట్ ఉంది, కానీ ప్రగతి దాంట్లో 14% ఫ్యాట్ వెయిట్ ఉంది. అండ్ ప్రగతికి మజిల్ ఎక్కువగా ఉంది, నీకు మజిల్ చాలా తక్కువగా ఉంది. సో అందువల్ల ఆ రోజు నీకు అలా పెయిన్స్ వచ్చాయి. వెంటనే అదేంటి, మజిల్ వెయిట్ ఉంటే హెల్త్ ఇష్యూస్ రావా, అసలు మజిల్ అండ్ ఫ్యాట్కి డిఫరెన్స్ ఏంటి, అసలు మజిల్ అంటే ఏంటి, ఫ్యాట్ అంటే ఏంటి, మజిల్ ఎందుకు హెల్దీ, ఫ్యాట్ ఎందుకు అన్హెల్దీ, మజిల్ ఎక్కువగా ఉంటే ప్రాబ్లమ్స్ ఎందుకు రావు, అదే ఫ్యాట్ ఎక్కువగా ఉంటే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయాల గురించి మా ప్రియాతో పాటు మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మజిల్, కండరం అంటే ఏంటో తెలుసుకుందాం. మజిల్ అనేది ఒక సాఫ్ట్ టిష్యూ. ఇది కొన్ని సెల్స్తో కలిసి తయారై ఉంటుంది. ప్రతి మనిషికి అలాగే జంతువులకు కూడా ఈ మజిల్ అనేది ఉంటుంది. మనం చేసే ప్రతి మూమెంట్కి అవసరమయ్యేదే ఈ మజిల్స్. అంటే మనం కదలాలి అన్నా, లేదు ఏదైనా వస్తువు లిఫ్ట్ చేయాలి అన్నా, మనం చూడాలి అన్నా, అంతెందుకు మన బాడీలో జరిగే పనులు అంటే డైజెషన్, బ్రీతింగ్ లాంటి వాటికి కూడా ఈ మజిల్సే యూజ్ అవుతాయి. ఈ మజిల్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి: స్కెలిటల్ మజిల్, కార్డియాక్ అండ్ స్మూత్ మజిల్స్. ఇప్పుడు మన గుండె కొట్టుకుంటుంది అంటే దానికి కారణం కార్డియాక్ మజిల్, ఎందుకంటే వాటితోనే మన గుండె అనేది తయారై ఉంటుంది. మన అవసరం లేకుండానే ఎప్పుడు ఇవి వాటి పనినవే చేసుకుంటూ ఉంటాయి. మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడే స్టమక్, ఇంటెస్టైన్ అన్నీ స్మూత్ మజిల్స్తో తయారై ఉంటాయి. ఇవి కూడా మన అవసరం లేకుండానే వాటి వర్క్ అవే చేసుకుంటూ పోతాయి. మనం నడవడం, పరిగెత్తడం, బరువులెత్తడం, రాయటం వంటి పనులు ఉపయోగపడేది స్కెలిటల్ మజిల్స్. ఇది మన బోన్స్ని అతుక్కొని వాటికి సపోర్ట్ ఇస్తాయి. అండ్ మన బాడీకి షేప్ని ఇచ్చేది కూడా ఈ స్కెలిటల్ మజిల్సే. సో ఇప్పటి వరకు మజిల్ అంటే ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ ఫ్యాట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాట్స్ని అడిపోస్ టిష్యూ అంటారు. ఫ్యాట్స్ కూడా 3 రకాలుగా ఉంటాయి: విజరల్ ఫ్యాట్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్, ఇంట్రామస్కులర్ ఫ్యాట్. మనకి ఎక్కువ డేంజర్ ఫ్యాట్ వచ్చేసి విజరల్ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ని
బెల్లీ ఫ్యాట్ అని అనొచ్చు. ఈ ఫ్యాట్ ముఖ్యంగా మన అబ్డామన్లో స్టోర్ అయి ఉంటుంది. అంతేకాకుండా అబ్డామన్లో ఉన్న ఆర్గాన్స్ చుట్టూరా కూడా ఈ ఫ్యాట్ అనేది పేరుకుపోతుంది. ఎప్పుడైతే ఈ విజరల్ ఫ్యాట్ మనకు ఎక్కువ అవుతుందో అప్పుడు బెల్లీ కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది. మగవాళ్ళకి ఈ విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా బెల్లీ చుట్టూ పేరుకుంటుంది. అదే ఆడవాళ్ళకి అయితే బెల్లీతో పాటు టైస్ అండ్ హిప్స్లో కూడా ఈ విజరల్ ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. ఇంకా విజరల్ ఫ్యాట్ గురించి మీరు డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే పైన నేను ఒక లింక్ ఇస్తున్నాను చూడండి. అది విజరల్ ఫ్యాట్కి సంబంధించిన వీడియో. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. అందులో నేను విజరల్ ఫ్యాట్ ఎందుకు వస్తుంది, ఎలా ఫామ్ అవుతుంది, దానివల్ల డేంజర్స్ ఏంటి అంటూ చాలా క్లియర్గా డెప్త్గా వీడియో చేశాను. అది కూడా ఒకసారి మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్. ఈ ఫ్యాట్ డైరెక్ట్గా మన స్కిన్ కింద అంటే చర్మం కింద స్టోర్ అయి ఉంటుంది. సో ఈ ఫ్యాట్ మన ఆర్గాన్స్కి ఇన్సులేషన్ గాను, ప్రొటెక్షన్ గాను, అలాగే కొన్నిసార్లు ఎనర్జీ రిజర్వర్ కూడా యూజ్ అవుతుంది. సో ఈ ఫ్యాట్ మన ఎంటైర్ బాడీ స్కిన్ కిందే స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రామస్కులర్ ఫ్యాట్. ఇది మజిల్ లోపల కొంచెం స్టోర్ అయి ఉంటుంది. ఈ ఫ్యాట్ స్టోర్ అవ్వడం అనేది అంత బ్యాడ్ థింగ్ కాదు. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇది ఒక అడిషనల్ ఎనర్జీగా కూడా యూజ్ అవుతుంది. కానీ ఈ ఫ్యాట్ అనేది కొంచెం ఉంటే హెల్త్, అలా కాకుండా ఎక్సెస్గా ఉంటే ఏదైనా కూడా అన్హెల్తీయే కదా. ఫ్యాట్స్ అనేవి పూర్తిగా చెడు అని అనకూడదు. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, అలాగే మన ఆర్గాన్స్ ఎఫెక్ట్స్ అవ్వకుండా చూడడానికి మనకి కన్ఫామ్గా ఫ్యాట్ అనేది అవసరం. ఈ ఫ్యాట్ అనేది మజిల్స్ లాగా కాదు. ఈ ఫ్యాట్ ఎక్స్ట్రా ఉన్నా దాంతో మన బాడీకి ఎలాంటి అవసరం ఉండదు. ఫ్యాట్ అనేది ఎక్కువగా ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనం మన బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువగా తినడం వల్ల ఫామ్ అవుతుంది. అలాగే మనం ఎలాంటి పనులు చేయకుండా తిని కూర్చోవటం వల్ల కూడా ఈ ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది. కొంతమందికి అయితే మెటబాలిజం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి కూడా ఫ్యాట్ అనేది ఈజీగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మజిల్ అండ్ ఫ్యాట్ మధ్య డిఫరెన్సెస్కి వస్తే మజిల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మంచిదే. ఎందుకు అంటే మజిల్ ఎంత పెరిగినా కూడా అది మన హార్ట్ మీద ఎలాంటి ప్రెషర్ అనేది పడనివ్వదు. అదే ఫ్యాట్ కొంచెం పెరిగినా కూడా మన హార్ట్ మీద ప్రెషర్ అనేది పడుతుంది. ఎందుకంటే మన ఆర్గాన్స్ని విజరల్ ఫ్యాట్ అనేది చుట్టేసి వాటి మీద ప్రెషర్ పెంచుతుంది. అంటే ఇప్పుడు నరాలు ఉంటాయి కదా, నరాల చుట్టూగా ఈ విజరల్ ఫ్యాట్ అనేది పట్టేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవ్వకుండా చేస్తాయి. అప్పుడు వాటిల్లోకి బ్లడ్ పంపించడానికి, ఆ నరాల్లోకి బ్లడ్ని ఫ్లో చేయడానికి మన హార్ట్ అనేది చాలా అంటే చాలా వేగంగా కొట్టుకుంటుంది. దానివల్ల మన హార్ట్ మీద ప్రెషర్ పెరిగిపోతుంది. మజిల్స్ అయితే ఫ్యాట్లా కాదు, అవి నర్వస్కి ప్రెషర్ పెంచవు. సో దానివల్ల హార్ట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కువ వెయిట్ ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అంటారు. మరి మజిల్తో ఎక్కువ వెయిట్ ఉంటే రావా అంటే రావు. ఎందుకంటే మజిల్ ఫ్యాట్ లాగా కాదు, మనం నడవడానికి ఉపయోగపడేది ఈ మజిల్సే. మజిల్స్ ఎక్కువగా ఉంటే ప్రెషర్ అంతా అవే తీసుకుంటాయి. అదే ఫ్యాట్ ఎక్కువగా ఉంటే మజిల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు మనం నడిచేటప్పుడు భారం పడ్డప్పుడు అది ఆ బరువు మజిల్ ఆ బరువు తట్టుకోలేక వెయిట్ని, ఆ ప్రెషర్ని బోన్స్ మీదకి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దానివల్ల నీ పెయిన్స్ లాంటివి వస్తాయి. అలాగే ఫ్యాట్ మజిల్ కన్నా వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. అంటే 1 kg ఫ్యాట్ని 1 kg మజిల్ని తీసుకుంటే ఫ్యాట్ కన్నా మజిల్ చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఫ్యాట్తో ఉన్న ఒక మనిషి, అంటే ఫ్యాట్తో ఉన్న 70 kgల పర్సన్ని, మజిల్తో ఉన్న 90 kgల పర్సన్ని ఒకేలా ఉంటారు. మజిల్ అంత సన్నగా కనబడుతుంది. అందుకే కొంతమంది ఎక్సర్సైజ్, డైట్ చేసిన బాడీ వెయిట్లో ఎక్కువ చేంజెస్ ఏమీ ఉండవు, కానీ సైజ్ మాత్రం తగ్గిపోతారు. అలాంటి వాళ్ళకి మజిల్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో దాన్నే చాలామంది మీరు ఇంచు లాస్ అయ్యారు, వెయిట్ లాస్ కాదు అని చెప్పేసి చెప్తుంటారు. ఫ్యాట్ ఉన్న పర్సన్ కన్నా మజిల్ ఉన్న పర్సన్ ఎక్కువ తిన్నా లావ్ అవ్వడు. అది ఎందుకంటే మజిల్ మెటబాలిజంని పెంచుతుంది. అంటే మనకి ఎంత మజిల్ ఉంటే మన బాడీకి రోజుకి అంత ఫుడ్ కావాలి. మజిల్ అంత మంచిది. అదే మన బాడీలో ఫ్యాట్ ఎంత ఎక్కువ ఉంటే మనం అంత తక్కువ ఫుడ్ తినాలి. అప్పుడు ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అందుకే మజిల్ ఉన్న వాళ్ళు ఎక్కువ తిన్నా హెల్దీగానే ఉంటారు. ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఎక్కువ తింటే అన్హెల్దీగా అవుతారు. ఇది విన్న మా ప్రియ, బాగా చెప్పావు కానీ ఇప్పుడు నాకు కొన్ని టిప్స్ చెప్పవా ప్లీజ్, మజిల్ పెరగాలి, ఫ్యాట్ తగ్గాలి అన్నది. సో దానికోసం అలాగే మీకోసం కొన్ని టిప్స్.
హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి. మీ డైట్లో ఫ్యాట్స్, షుగర్స్ తక్కువగా ఉండేలా చూసుకోండి. అవి ఎక్కువ తీసుకుంటే అంటే ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్స్ కాబట్టి మీ ఫ్యాట్ని ఇంకా ఎక్కువగా పెంచుతాయి. ఇంకా మీ డైట్లో ఎక్కువగా కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోండి. అంటే హోల్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లాంటివి. కాంప్లెక్స్ కార్బ్స్లో మీకు ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుంది. సో నేను కార్బ్స్ గురించి అంటే కార్బోహైడ్రేట్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను, పైన లింక్ ఇస్తున్నాను, దాన్ని ఒకసారి చూసేయండి. అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. మెయిన్గా ఇంట్లో చేసేవాళ్ళు అయితే పుషప్స్, పులప్స్, స్క్వాట్స్ లాంటివి చేయండి. వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే యోగా, జుంబా, ఏరోబిక్స్ ట్రై చేయండి. అవి మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇస్తాయి. రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఎందుకంటే నిద్రలోనే మన మజిల్స్ అనేవి రికవర్ అవుతాయి. నిద్రగా సరిగ్గా లేకపోతే అవి రికవర్ అవ్వడం కూడా తగ్గిపోతాయి. సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయండి. ఇది ఫ్యాట్కి, మజిల్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్. సో ఇది విన్న మా ఫ్రెండ్ ప్రియా వెంటనే హెల్దీ డైట్ చేస్తూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టింది. 6 మంత్స్ తర్వాత మళ్ళీ మా దగ్గరకు వచ్చి మళ్ళీ తిరుపతి కాలినడకన పోదామన్నది. ఓకే అని వెళ్ళాము. ఈసారి ప్రియాకి ఎలాంటి పెయిన్స్ లేవు, ఆయాసం లేదు. సో తను చాలా హ్యాపీ అండ్ హెల్దీ. మీరు కూడా ఇలాగే డైట్ ట్రై చేయండి. హ్యాపీగా అలాగే హెల్దీగా ఉండండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించింది అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే మజిల్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో, లేదు ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది, అలాగే మోటివ్గా కూడా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.